అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో ఒప్పందం కుదిరిందని, ఆ దేశ ఓడరేవు దిగ్బంధనం ముగుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ప్రపంచంలోని నౌకలు మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి అని తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు ట్రంప్. ఇక శాంతి ఒప్పందానికి సహకరించిన వారందరికీ ట్రంప్ అభినందనలు తెలిపారు. అయితే ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఇక మరోవైపు ఇరాన్ ఈ ఒప్పందంపై ఇంకా స్పందించలేదు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయింది. హర్మూజ్ జలసంధిని ఎలాంటి సుంకం లేకుండా తిరిగి తెరవడానికి పూర్తిగా అనుమతి ఇస్తున్నానంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అలాగే ఇరాన్పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే తొలగిస్తున్నానంటూ తెలిపారు. ప్రపంచ దేశాల నౌకలలారా మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి, చమురు ప్రవాహాన్ని సాగనివ్వండి అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం అంత సులభంగా సాగలేదు. నిన్న ఉదయం బీరూట్ శివార్లలోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ దాడి వల్ల ఒప్పందం ఆలస్యమైందంటూ ట్రంప్ కూడా ఇజ్రాయెల్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. లెబనాన్లోనే ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, యుద్ధం విరమణ ఒప్పందంలో లెబనాన్ను కూడా భాగం చేయాలని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేసింది. చివరికి లెబనాన్తో సహా అన్ని సరిహద్దుల్లోనూ సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేసేలా ఒప్పందం కుదిరింది. గత ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ప్రపంచ దేశాల చమురు సరఫరాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ నిలిపివేయగా, అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. తాజా శాంతి ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి రానుంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో ఒప్పందం కుదిరిందని, ఆ దేశ ఓడరేవు దిగ్బంధనం ముగుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ప్రపంచంలోని నౌకలు మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి అని తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు ట్రంప్. శాంతి ఒప్పందానికి సహకరించిన వారందరికీ ట్రంప్ అభినందనలు తెలిపారు. అయితే ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. మరోవైపు ఇరాన్ ఈ ఒప్పందంపై ఇంకా స్పందించలేదు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయింది. హర్మూజ్ జలసంధిని ఎలాంటి సుంకం లేకుండా తిరిగి తెరవడానికి పూర్తిగా అనుమతి ఇస్తున్నానంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అలాగే ఇరాన్పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే తొలగిస్తున్నానంటూ తెలిపారు. ప్రపంచ దేశాల నౌకలారా మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి, చమురు ప్రవాహాన్ని సాగనివ్వండి అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం అంత సులభంగా సాగలేదు. నిన్న ఉదయం బీరూట్ శివార్లలోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ దాడి వల్ల ఒప్పందం ఆలస్యమైందంటూ ట్రంప్ కూడా ఇజ్రాయెల్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. లెబనాన్లోని ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, యుద్ధ విరమణ ఒప్పందంలో లెబనాన్ను కూడా భాగం చేయాలని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేసింది. చివరికి లెబనాన్తో సహా అన్ని సరిహద్దుల్లోనూ సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేసేలా ఒప్పందం కుదిరింది. గత ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ప్రపంచ దేశాల చమురు సరఫరాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ నిలిపివేయగా, అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. ఇక తాజా శాంతి ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి రానుంది. ఇక ఫైనల్ గా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తుంది. దీనిని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇంకా దీనిపై ఇరాన్ ఎటువంటి విధంగా కూడా స్పందించడం జరగలేదు. ఇరాన్తో ఒప్పందం కుదిరింది, ఆ దేశ ఓడరేవు దిగ్బంధనం ముగుస్తుంది అంటూ కూడా ట్రంప్ అయితే వెల్లడించడం జరిగింది. తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కూడా తెరుచుకుంటుందంటూ కూడా ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలోని నౌకలు మీ ఇంజన్లు స్టార్ట్ చేయండి, ఇక్కడి నుంచి కూడా హర్మూజ్ జలసంధి ద్వారా ఎటువంటి సుంకాలు లేకుండా చమురు అయితే రవాణా చేసుకోవచ్చు అంటూ కూడా ఆయన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ట్రంప్. అలాగే ఈ ఒప్పందంపై ఇరాన్ ఎటువంటి స్పందన కూడా ఇంకా ఇవ్వడం జరగలేదు. ఇక సహకరించిన వారందరికీ కూడా ట్రంప్ అభినందనలు తెలియజేశారు. అయితే ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే వెల్లడి కాలేదు. మరోవైపు ఈ అంశంపై ఇరాన్ ఇంకా స్పందించలేదు.